అట్ ద ఏజ్ ఆఫ్ 4 డాడీతో ప్లాస్టిక్ బ్యాట్తో నేను ఆడినా. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. దాని తర్వాత 6 to 7 years అప్పుడు ఐ జాయిన్ అన్ అకాడమీ. ఐ షిఫ్టెడ్ టు బిజు నాయర్ సార్ ఇంకో కోచ్ ఇప్పుడు నన్ను చూసుకుంటున్నాను. కేరళ నుంచి మై ఏజ్ ఆఫ్ 1 నేను ఇక్కడికి వచ్చేసినాను. అండ్ డాడీ ఫస్ట్ హీ వాజ్ అ కాప్ హైదరాబాద్ పోలీస్కి, అండ్ నౌ హీ వర్క్స్ ఫర్ నోకియా. అండ్ మామ్ హౌస్ మేకర్, ట్యూషన్స్ తీసుకుంటుంది. షీఈ్ ఆల్సో మ్యాథ్ మాస్టర్స్ డిగ్రీ. ఫస్ట్ నేను స్కూల్ క్రికెట్ ఆడినా అండర్ 14 నుంచి. అండ్ ఫస్ట్ నేను అండర్ 16 స్టేట్ కోసం ఆడినా. ఐ వాజ్ ద క్యాప్టెన్. అయితే ఆ సీజన్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ రన్స్, ఒక 300 వచ్చింది నాట్అవుట్. అండ్ దాని తర్వాత 19 ఫస్ట్ ఇయర్ నుంచి ఆడినా. 3 years ఇప్పుడు ఆడినా 19. దానిలో ఐ క్యాప్టెన్ ఫర్ 2 years అండ్ ఒక ఇయర్ డేస్ ఫార్మాట్ క్యాప్టెన్ చేసిన. 19లో కూడా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ డీసెంట్ యావరేజ్తో ఐ బిన్ బ్యాటింగ్. సో లాస్ట్ ఇయర్ టైటిల్ గెలిచినాం హైదరాబాద్ కోసం. సో వెరీ హ్యాపీ అబౌట్ దట్, చాలా ప్రౌడ్. నేను ఫస్ట్ మ్యాచ్ అవ్వగానే ఫోన్స్ వచ్చిన తర్వాత నేను కాల్ చేసిన ఇంట్లోనే ఫస్ట్ మామ్ డాడ్కి. దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇంట్లో కూడా చాలా ఎవ్రీబడి వర్ కమింగ్ ఇన్. అయితే వాళ్ళు హ్యాపీ ఉండే. అండ్ ఎలాబరేట్గా దేర్ ఆల్సో వెరీ హ్యాపీ. వాళ్ళకు కూడా ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి పెడుతున్నారు. అండ్ ఇప్పుడు దేర్ ఏబుల్ టు గెట్ సమ్ లైమ్ లైట్ బికాస్ ఆఫ్ దట్. సౌత్ ఆఫ్రికా 100 తర్వాత ఇంజురీ అయింది. అవును, ఫస్ట్ 2 games మిస్ చేసిన. అయితే ఇట్లాంటి ఇంజురీస్ వల్ల నేను ఎక్కువ దీని మీద బాధపడకుండా మెంటల్ ప్రిపరేషన్ కంటిన్యూస్గా చేస్తున్నాను. ఇప్పుడు నేను మ్యాచ్ ఆడితే ఎట్లుంటుంది, సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి, వికెట్లు ఎట్లుంటాయి. సో ఈవెన్ నేను రెస్ట్ చేసేటప్పుడు కూడా మైండ్ని కంటిన్యూస్గా స్విచ్ ఆన్ పెట్టి టార్గెట్ ఏముందో దాని మీద ఫోకస్ చేసిన. నా 6th class నుంచి నేను కంటిన్యూస్గా స్కూల్కి పోలే. 6th to 10th మమ్మీ వాజ్ ఎ టీచర్. సో మమ్మీ taught me everything right from scratch. అయితే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హర్. No, I was always a calm guy. నేను అంటే when I was baby I don't know, కానీ నా కాన్షియస్లో వాజ్ ఆల్వేస్ అ కామ్ గై. అప్కమింగ్ క్రికెటర్స్కి స్కిల్ మీద కంటిన్యూస్లీ వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ గేమ్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకటే ఫార్ములాకి స్టిక్ కాకండి, ఓపెన్ టు ఐడియాస్ ఉండండి. కొత్త ఆస్పెక్ట్స్ నీ గేమ్లో డెవలప్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెంటల్ ట్రైనింగ్కి కూడా చాలా టైం ఇవ్వండి, నాట్ ఓన్లీ స్కిల్. ఎందుకంటే హై ప్రెషర్ మ్యాచెస్లో యువర్ మైండ్ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బీ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ట్రావెల్ చేసి ఇట్స్ బీన్ అ వైల్. ఆల్వేస్ గేమ్స్కే ట్రావెల్ చేస్తున్నా బికాజ్ కేరళ మై హోమ్ టౌన్. ఇట్స్ బీన్ అ వైల్ ఆఫ్ గాన్ దేర్. లైక్ కాకపోతే నేను వెళ్తుండే ఎవ్రీ సమ్మర్, కానీ ఇప్పుడు అవ్వట్లేదు. అండ్ నేను స్పోర్ట్స్ ఆడతా, ఇఫ్ నాట్ ఫర్ క్రికెట్ కూడా. సో ఫస్ట్ స్పోర్ట్స్ మ్యాన్, దాని తర్వాత క్రికెట్. సో ఐ లవ్ ప్లేయింగ్ ఆల్, పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ స్పోర్ట్స్.